హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మీకు కొంచెం హెవీగా ఉండే ఒక వర్క్ అనేది చూపిస్తున్నాను. దీనికి కావాల్సిన ఐటమ్స్ గోల్డ్ కలర్ జరీ థ్రెడ్, నెక్స్ట్ గోల్డ్ కలర్ మైక్రో బీడ్స్, అలాగే బాల్ చైన్. నేను రెండిట్లతోనే చూపిస్తాను. నెక్స్ట్ రెడ్ కలర్ కుందన్స్, అలానే గోల్డ్ కలర్ కుందన్స్. నెక్స్ట్ లావుగా ఉండేది దర్దోజీ. ఇక్కడ రెండు రకాల దర్దోజీలు యూస్ చేస్తాం. కొంచెం లావుది, ఇంకోటి సన్నంగా ఉన్నది. అలానే గ్లూ కూడా కావాలి. గోల్డ్ కలర్ కాల్ షేప్లో ఉండే కుందన్స్, నెక్స్ట్ గ్లూ. ఫస్ట్ మనం గోల్డ్ కలర్ జరీ థ్రెడ్ తీసుకుని ఒక లైన్ గొలుసు కుట్టు అనేది కుట్టుకోవాలి. ఇలా మనం నెక్ చుట్టూ బార్డర్ కింద ముందు గొలుసు కుట్టు అనేది కుట్టుకోవాలి. మీలో ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. మనం ఇక్కడ గొలుసు కుట్టు అనేది 3 లైన్స్ కుట్టుకోవాలి. 3 లైన్స్ కుట్టుకున్న తర్వాత ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు మనము ఒక నీడిల్ తీసుకుని మైక్రో బీడ్స్ అనేవి ఒక లైన్ కుట్టుకోవాలి. ఇక్కడ నేను 10 or 11 బీడ్స్ తీసుకుని ఎట్ ఏ టైం కుడుతున్నాను. ఇలా కుట్టినప్పుడు మీకు మధ్యలో గ్యాప్ రాకుండా ఉండాలంటే నేను చూపించే విధంగా కుట్టుకోండి. మీకు బీడ్స్ మధ్య లైన్లో గ్యాప్ అనేది రాకుండా ఉంటుంది. ఈ లైన్ కంప్లీట్ అయిన తర్వాత దీని పక్కన మనం ఇంకొక లైన్ మైక్రో బీడ్స్ అనేవి కుట్టుకోవాలి. కాకపోతే నేను ఇక్కడ బాల్ చైన్ యూస్ చేసి చూపిస్తున్నాను. నేను ఇప్పుడు మైక్రో బీడ్స్ బదులు బాల్ చైన్ అనేది యూస్ చేస్తున్నాను. ఇప్పటి నుంచి మీకు బాల్ చైన్ ఇష్టం లేని వాళ్ళు డైరెక్ట్ మైక్రో బీడ్స్ ఉన్నాయి చూసారా, నేను ఆల్రెడీ ముందు ఒక లైన్ కుట్టాను, అవే కుట్టుకోండి. నేను బాల్ చైన్ చూపించి చోటల్లా మీరు మైక్రో బీడ్స్ అనేవి కుట్టుకోండి, సరిపోతుంది. ఇప్పుడు మనం ఇంకొక లైన్ బాల్ చైన్ అనేది అటాచ్ చేసుకోవాలి. ఈ విధంగా బాల్ చైన్ అయిన తర్వాత ఇక్కడ మనం స్టోన్ లైన్ అటాచ్ చేయాలి. మీకు ఇందాక ఐటమ్స్లో స్టోన్ లైన్ చెప్పలేదు. ఇప్పుడు మనం ఇక్కడ గ్లూ అప్లై చేసుకుని స్టోన్ లైన్ అనేది ఒకటి అటాచ్ చేసుకోవాలి. నేను ఇక్కడ అటాచ్ చేసి ప్రతి దాన్ని మీరు కంపల్సరీ నీడిల్ ఇచ్చుకుని కంపల్సరీ టాకాలు వేసుకోండి అక్కడక్కడ. అలా వేసుకోవడం వల్ల మీకు స్టాండర్డ్గా ఉంటాయి, ఇవి ఊడిపోకుండా. ఈ విధంగా అయిన తర్వాత దీని పక్కన మళ్ళీ మనం 2 లైన్స్ మైక్రో బీడ్స్ అనేవి కుట్టుకోవాలి. మైక్రో బీడ్స్ బదులు నేను ఇక్కడ బాల్ చైన్ అనేది 2 లైన్స్ అటాచ్ చేస్తున్నాను, చూడండి. ఈ విధంగా బాల్ చైన్స్ అటాచ్ చేసుకున్న తర్వాత దీని పక్కన లావ్ దర్దోజీ ఉంది చూసారా, అది ఒక లైన్ కుట్టుకోవాలి. అది ఎలా అన్నది నేను ఇక్కడ చూపిస్తున్నాను, చూడండి, మీకు అర్థమవుతుంది.
చూసారుగా ఈ విధంగా ఒక దర్దోజీ లైన్ కుట్టుకున్నాం కదా, అదేవిధంగా ఇంకొక లైన్ కూడా కుట్టుకోవాలి. 2 లైన్స్ కుట్టుకోవాలి. 2 లైన్స్ కుట్టుకున్న తర్వాత ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు మనము రెడ్ కలర్ కుందన్స్ అనేవి అటాచ్ చేయాలి. దానికోసం నేను ఇక్కడ గ్లూ అనేది డాట్స్ కింద పెట్టుకుని రెడ్ కలర్ కుందన్స్ని అటాచ్ చేస్తున్నాను 1 by 1. చూడండి. రెడ్ కలర్ కుందన్స్ అయినాయి కదా, మధ్యలో కొద్దిగా గ్యాప్ ఉంచి దర్దోజీ లైన్ కుట్టే అంత గ్యాప్ ఉంచి మళ్ళీ మనము గ్లూ అనేది డాట్స్ కింద పెట్టుకుని ఇక్కడ గోల్డ్ కలర్ కుందన్స్ని అటాచ్ చేస్తున్నాను. కుందన్స్ అన్నీ అటాచ్ చేయడం కంప్లీట్ అయింది కదా. ఇప్పుడు కుందన్స్ కింద ఒక లైన్ బాల్ చైన్ అనేది అటాచ్ చేస్తున్నాను. ఇక్కడ బాల్ చైన్ బదులు మీరు మైక్రో బీడ్స్ కూడా కుట్టుకోవచ్చు. నేను చూపించి ప్రతి చోట బాల్ చైన్ బదులు మీరు మైక్రో బీడ్స్ కూడా కుట్టుకోవచ్చు. రెండిట్లో ఏదైనా కుట్టుకోండి. ఇప్పుడు ఈ బాల్ చైన్కి పైన అదే కింద మనం గ్లూ అప్లై చేసుకుని గోల్డ్ కలర్ కాల్ షేప్ కుందన్స్ ఉన్నాయి చూసారా, అవి డ్రాప్స్ షేప్ కిందకు వచ్చేలాగా అటాచ్ చేసుకోవాలి. ఇవన్నీ అటాచ్ చేసుకున్న తర్వాత ఇవి బాగా డ్రై అయ్యే వరకు వెయిట్ చేసి ఇప్పుడు మనము ఈ రెడ్ కలర్ గోల్డ్ కలర్ కుందన్స్ మధ్యలో కొద్దిగా గ్యాప్ ఉంచాం కదా, అక్కడ ఒక లైన్ దర్దోజీ లైన్ అనేది కుట్టుకోవాలి. ఇక్కడ సన్నగా ఉన్న దర్దోజీ లైన్ తీసుకుని ఒక లైన్ కుడుతున్నాను. దర్దోజీ లైన్ అయిన తర్వాత ఇప్పుడు రెడ్ కలర్ కుందన్స్ చుట్టూ కూడా మనం దర్దోజీ లైన్ అనేది ఒక రింగ్లా కుట్టుకోవాలి. అది ఎలా అన్నది నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇది చాలా ఈజీగా కుట్టుకోవచ్చు. ఎలా అంటే ఒక్కొక్క కుందన్కి పైన కుడితే ఒక కుందన్కి కింద అలా వంపులు వచ్చే విధంగా కుట్టుకుంటే మీకు దర్దోజీ అనేది ఈజీగా కుట్టేసుకోవచ్చు. అది ఎలా అన్నది కూడా నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, అర్థమవుతుంది మీకు. దర్దోజీ కుట్టుతున్నప్పుడు చివరికి వచ్చినప్పుడు అదే దర్దోజీని వెనక్కి తిప్పేసి ముందు ఎలా కుట్టామో అదే విధంగా మళ్ళీ మనం వంపులుగా కుట్టుకుంటూ వెళ్తే మీకు ప్రతి కుందన్ చుట్టూ దర్దోజీ లైన్ అనేది రింగ్లో వస్తుంది. చూడండి, ఇక్కడ నేను వెనక్కి తిప్పి మళ్ళీ దర్దోజీ లైన్ అనేది టాకలు వేసుకుంటూ కుడుతున్నాను. ఇలా కుట్టుకోవడం వల్ల మీకు ఈజీగా అయిపోతుంది దర్దోజీ కుట్టడం.
చూసారుగా కంప్లీట్ అయింది కదా. ఇదే విధంగా మనం గోల్డ్ కలర్ కుందన్స్ చుట్టూ కూడా కుట్టుకోవాలి. దర్దోజీ లైన్ అనేది ఓవరాల్గా దర్దోజీ కుట్టడం కంప్లీట్ అయింది కదా. ఇప్పుడు మనం కాల్ షేప్ కుందన్స్ ఉన్నాయి చూసారా, అట్లా చుట్టూ కూడా మనం దర్దోజీ లైన్ అనేది కుట్టుకోవాలి. దానికోసం నేను దర్దోజీని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకున్నా. ఈ కుందన్ చుట్టూ ఎంత పడుతుందో అంత కట్ చేసుకుని ఆ దర్దోజీని నీడిలోకి ఎక్కించుకుని ఎట్ ఏ టైం కుట్టేస్తున్నాను. ఇలా కుట్టినప్పుడు మీరు మధ్యలో టాకాలు వేసుకుంటే ఈ దర్దోజీ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది. చూసారుగా ఈ విధంగా మీరు ప్రతి కుందన్ చుట్టూ దర్దోజీని అనేది కుట్టుకోవాలి. ఇలా కుట్టుకున్న తర్వాత మనము ఈ కుందన్స్కి కింద డ్రాప్ షేప్లా ఉంది చూసారా, ఆ కింద మనము నీడిల్ తీసుకుని ఒక్కో మైక్రో బీడ్ అనేది కుట్టుకోవాలి. ప్రతి కుందన్కి ఒక్కో మైక్రో బీడు. ఇక్కడ ఒకటి అయ్యింది కదా, మళ్ళీ నెక్స్ట్ కుందన్ కింద ఒక మైక్రో బీడ్. ఈ విధంగా మొత్తం మనము నెక్ చుట్టూ కంప్లీట్ చేసుకోవాలి. ఐ హోప్ నాకు తెలిసి మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే కనుక కంపల్సరీ ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. నెక్ డిజైన్ అనేది ఓవరాల్గా కంప్లీట్ అయ్యింది. నెక్స్ట్ మనం ఆల్ ఓవర్ బూటీస్ కోసం నేను అక్కడక్కడ గ్లూ అప్లై చేసి డాట్స్ కింద అట్ల పైన గోల్డ్ కలర్ కుందన్స్ని అటాచ్ చేస్తున్నాను. ఈ కుందన్స్ డ్రై అయిన తర్వాత వీటి చుట్టూ కూడా మనం దర్దోజీ లైన్ అనేది రింగ్లా కుట్టుకోవాలి. దానికోసం నేను దర్దోజీ పీసెస్ని కట్ చేసుకుని ఈ కుందన్ చుట్టూ ఎంత సరిపోతుందో అంత దాన్ని ఎట్ ఏ టైం నీడిల్లోకి ఎక్కించుకొని ఎక్కడ స్టార్ట్ చేసామో అక్కడికి కిందకి దించేసి మధ్యలో టాకాలు వేసుకుంటే మీకు రింగ్లా కుట్టడం అనేది కంప్లీట్ అవుతుంది దర్దోజీ. ఇదే విధంగా మీరు ప్రతి కుందన్ చుట్టూ కుట్టుకోవాలి దర్దోజీ రింగ్స్ అనేవి. చూసారుగా ఈ విధంగా డిజైన్ అనేది కంప్లీట్ అయింది. ఈ డిజైన్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎలా ఉన్నదన్నది మర్చిపోవద్దు. ఇదే డిజైన్ మీకు హ్యాండ్స్కి కూడా ఇదే బోర్డర్ వస్తుంది కంపల్సరీని. అది ఎలా అన్నది నేను ఇక్కడ పిక్లో లాస్ట్లో యాడ్ చేస్తాను చూడండి, ఓవరాల్ పిక్ ఎలా ఉంటుంది అన్నది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్ ఫ్రెండ్స్.